కృష్ణా జిల్లా గుడివాడలో టెన్షన్ వాతావరణం నెలకొంది. టీడీపీ వైసీపీ కార్యకర్తల మధ్య ఫ్లెక్సీ వార్ తారాస్థాయికి చేరింది. పోటాపోటీగా ఇరు పార్టీల కార్యకర్తలు ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. ఈ నేపథ్యంలోనే టీడీపీ కార్యకర్తలు వైసీపీ ఫ్లెక్సీలను చించివేశారు. అనంతరం ఆందోళన చేశారు. వైసీపీ విస్తృత స్థాయి సమావేశానికి వెళ్తున్న జెడ్పీ చైర్పర్సన్ హారిక కారు ధ్వంసం చేశారు. కే కన్వెన్షన్ వైపు దూసుకెళ్తున్న టీడీపీ కార్యకర్తలను పోలీసులు అడ్డుగించడంతో వారితో వాగ్వాదానికి దిగారు. కృష్ణా జిల్లా గుడివాడలో టెన్షన్ వాతావరణం నెలకొంది. టీడీపీ వైసీపీ కార్యకర్తల మధ్య ఫ్లెక్సీ వార్ తారాస్థాయికి చేరుతాయి. అయితే ఈ ఘటనకు సంబంధించి పూర్తి సమాచారాన్ని మా కరెస్పాండెంట్ సంతోష్ ఫోన్ ద్వారా అందిస్తారు. చెప్పండి సంతోష్. ఇక కృష్ణా జిల్లా గుడివాడ నియోజకవర్గంలో హోరాహోరీగా వైసీపీ టీడీపీ మధ్య అయితే కనుక ఇటు ఉద్రిక్తత వాతావరణం చోటు చేసుకుంటుందని తెలుస్తోంది. ఒకవైపు అధికార పక్షం అయితే కనుక ఇటు సుపరిపాలన తొలి అడుగు కార్యక్రమాన్ని కూడా నిర్వహిస్తూ ఉంది. మరోవైపు ఏదైతే బాబు షూరిటీ భవిష్యత్తు మోసం అనేటువంటి నేపథ్యంలోనే ఇక వైసీపీ సైతం కూడా కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉంది. ఇక గుడివాడలో చూసుకున్నట్లయితే కనుక ఫ్లెక్సీల కలకలం అయితే కనుక ఈ రోజు ఉద్రిక్తత స్థాయికి అయితే కనుక చేరుకున్నటువంటి పరిస్థితులు అయితే ఉన్నాయని కూడా తెలుస్తోంది. ఎందుకంటే ఈ యొక్క ఫ్లెక్సీల్లో భాగంగా టీడీపీ చంద్రబాబు నాయుడు ఓడిపోతే కొడాలి నాని కానీ అదేవిధంగా కొడాలి నాని ఓడిపోతే ఇటు చంద్రబాబు నాయుడు బూట్ పాలిష్ చేస్తానంటూ కూడా చేసినటువంటి వ్యాఖ్యలకి అయితే కనుక ఈ రోజు టీడీపీ కార్యకర్తలు అయితే కనుక ఈ యొక్క ఫ్లెక్సీలను అనేది కూడా ఏర్పాటు చేయడం కూడా జరుగుతుంది. చంద్రబాబు నాయుడు ఫోటో అదేవిధంగా కాళ్ళ దగ్గర పాలిష్ చేస్తూ కొడాలి నాని ఉన్నటువంటి ఏదైతే ఫ్లెక్సీ ఉందో ఆ ఫ్లెక్సీని అయితే కనుక ఇటు టీడీపీ కార్యకర్తలు ఏర్పాటు చేయడం కూడా జరుగుతూ ఉంది. ఇంకా పూర్తి స్థాయిలో అయితే కనుక దీనికి సంబంధించి ఇప్పుడు వైసీపీ కార్యకర్తలు సైతం కూడా హోరాహోరీగా అయితే కనుక ఇటు ఉద్రిక్తత పరిస్థితులకు దారి తీసేలాగా యత్నాలు చేయడం కూడా జరుగుతూ ఉంది. అయితే పోలీసులు రంగప్రవేశం చేసి దీనికి సంబంధించి ఉద్రిక్తత పరిస్థితులను అదుపులో తీసుకొచ్చేందుకు కూడా ఇక పోలీసులు అయితే కనుక ప్రయత్నాలు చేస్తున్నటువంటి పరిస్థితులు అయితే ఉన్నాయి. ఏదేమైనప్పటికీ మరోవైపు టీడీపీ కార్యకర్తలు సైతం కూడా దీనిపై స్పందిస్తున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఏదైతే ఇటు గుడివాడ గడ్డ రామన్న అడ్డా అంటూ కూడా దానికి సంబంధించినటువంటి నినాదాలు చేస్తూ కూడా హోరాహోరీగా కార్యక్రమాలు అయితే కనుక నిర్వహిస్తూ ఉన్నారు. మొత్తంగా చూసుకున్నట్లయితే కనుక ఇటు ఇప్పటికే గుడివాడలో టీడీపీ నాయకులు సైతం కూడా ఏదైతే కొడాలి నాని చేసినటువంటి వ్యాఖ్యలను ఖండిస్తూ కూడా ఇటు మీడియా ముఖంగా అయితే కనుక చెప్పడం కూడా చెప్తా ఉన్నారు. మొత్తంగా చూసుకున్నట్లయితే కనుక ఈ యొక్క ఉద్రిక్తతల పరిస్థితుల్లో ఇటు పోలీసులు రంగప్రవేశం చేసి పరిస్థితులు అయితే కనుక అదుపులో తీసుకొచ్చే పరిస్థితులు అయితే కనబడతా ఉన్నాయి. రైట్ సంతోష్. అయితే ఏదైతే ఇరు పార్టీ వర్గాల మధ్య నెలకొన్న ఈ ఉద్రిక్త పరిస్థితుల గురించి ఎవరైనా అధికారికంగా ఎవరైనా మంత్రులు కానీ ఎవరైనా స్పందించారా ఇప్పటి వరకు? ఏదైతే ఇక ఇప్పటికే టీడీపీ నాయకులు సైతం కూడా ఇటు టీడీపీ కార్యకర్తలని ఏదైతే ఇటు చేసినటువంటి వ్యాఖ్యలు ఇప్పుడు ఏదైతే ఉద్రిక్తత పరిస్థితులు దారి తీయకుండా కూడా ఉండాలి అంటూ కూడా టీడీపీ కార్యకర్తలకు అయితే కనుక దిశానిర్దేశం చేస్తా ఉన్నారు. ఏదైనప్పటికీ ఇటు కొడాలి నాని చేసినటువంటి వ్యాఖ్యలకి ఆధారంగానే ఇటు కౌంటర్ దాఖలు చేద్దాం, అంతేగాని ఎటువంటి ఉద్రిక్తత పరిస్థితులకు దారి తీసేలాగా మేము వ్యాఖ్యలు చేయలేదు అంటూ కూడా ఇటు టీడీపీ నాయకులు సైతం కూడా చెప్తా ఉన్నారు. మొత్తంగా అయితే కనుక ఈ యొక్క ఉద్రిక్త పరిస్థితుల్లో ఏదైతే ఇటు అదుపులో తీసుకొచ్చే విధంగా కూడా ఇటు మంత్రులను సైతం కూడా వారికి టీడీపీ కార్యకర్తలకు అయితే కనుక తెలియజేస్తా ఉన్నట్టు తెలుస్తూ ఉంది. రైట్ సంతోష్. అంటే పోలీసులు ఎలాంటి చర్యలు తీసుకున్నారు ఈ ఉద్రిక్త పరిస్థితులను ఆపడానికి? ఇప్పటికే పోలీసులు సైతం కూడా రంగప్రవేశం చేసి ఏదైతే ఇటు ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారో ఆ ఫ్లెక్సీలను సైతం కూడా ఎవరు ఏర్పాటు చేశారు వీటన్నిటిపై కూడా ఆరాధిస్తా ఉన్నారు. ఇటువంటి ఫ్లెక్సీలు ఏర్పాటు చేయడం వల్ల ఏదైతే ఇటు బాహాబాహిగా గొడవలు జరుగుతాయన్నటువంటి నేపథ్యంలోనే ఇటు పోలీసులు సైతం కూడా వాటికి కౌన్సిలింగ్ ఇస్తున్నటువంటి పరిస్థితులు అయితే ఉన్నాయి. మొత్తంగా అయితే కనుక నాగవాతపాడు సెంటర్ వద్ద అయితే ఉద్రిక్తత పరిస్థితులు అయితే కనుక తలెత్తకుండా కూడా ఇటు పోలీసులు అయితే రంగప్రవేశం చేసి వాటిని అయితే కనుక అదుపులో తీసుకురావడం కూడా జరుగుతూ ఉంది. అయితే ఇప్పుడు ప్రస్తుతం టీడీపీ కార్యకర్తలు మాత్రం కూడా ఇటు మీడియా ముఖంగా వచ్చి తాము ఏదైతే ఇటు గతంలో అనేక విధాలుగా కూడా వేధింపులకు గురి చేశారు, కొడాలి నాని అనేక వ్యాఖ్యలు చేశారు చంద్రబాబు నాయుడిని, అదేవిధంగా తమ టీడీపీ నాయకులను సైతం కూడా అంటూ ఇటు వారి యొక్క ఆవేదన అయితే వ్యక్తం చేస్తా ఉన్నారు.
రైట్ సంతోష్, ఏదైతే ఈ ఆందోళనలో భాగంగానే వైసీపీ విస్తృత స్థాయి సమావేశానికి వెళ్తున్న జెడ్పీ చైర్పర్సన్ హారిక కారు కూడా ధ్వంసం చేసినట్లు సమాచారం అందుతోంది. మరి దానికి సంబంధించిన అప్డేట్స్ ఏంటి? ఇప్పటికే ఏదైతే ఇటు వైసీపీ సైతం కూడా హోరాహోరీగా నినాదాలు చేస్తా ఉన్నారు. ఏదైతే ఇటు కొడాలి నాని మరోవైపు ఇటు స్టేషన్ లో సంతకం పెట్టేందుకు కూడా వస్తారన్నటువంటి నేపథ్యంలోనే అక్కడ స్టేషన్ వద్ద కూడా కార్యకర్తలు భారీగా తరలి రావడం, అదేవిధంగా మరోవైపు చూసుకున్నట్లయితే కనుక ఇక వైసీపీలో జెడ్పీ చైర్పర్సన్ గా చేసినటువంటి ఉప్పల హారిక కారుని సైతం కూడా ఇక పూర్తి స్థాయిలో ధ్వంసం చేసినటువంటి పరిస్థితులు నెలకొన్నాయి. ఏదేమైనప్పటికీ వాటన్నిటిని కూడా పరిస్థితులను అదుపులో తీసుకొచ్చే విధంగా కూడా ఇక పోలీసులు రంగప్రవేశం చేయడం జరిగింది. రైట్ సంతోష్, థ్యాంక్ యూ. వాళ్ళకి ఏదైనా యాక్సిడెంట్ అయినా, వాళ్ళ ఇంట్లో ఏదైనా కార్యక్రమం జరిగినా, ఈ సంవత్సర కాలంలో పారిపోయిన కొడాలి నాని, నువ్వు అన్నావు ఎలక్షన్ ముందు పెద్ద పోటుగాళ్ళలాగా పొద్దున్నే 10ంటికి ఫ్లైట్ టికెట్ బుక్ చేసుకుంటారు, ఇక్కడి నుంచి అమెరికా వెళ్ళిపోతారని. 20 ఏళ్ళు నేను గుడివాడలో నేను గెలిపించిన నీ కార్యకర్తలను వదిలేసి వాళ్ళు ఎటు సచ్చినా పర్లేదు, వాళ్ళు ఎటుపోయినా పర్లా, వాళ్ళ కుటుంబాలు ఏమైపోయినా పర్లేదని చెప్పి నీ వెనకాల నీకు డిపాజిట్ కూడా రాలా, ఆ పడిన కొన్ని ఓట్లు కూడా వాళ్ళు ఎటు అయిపోతే నాకేంటి అని చెప్పి ఫ్లైట్ టికెట్ బుక్ చేసుకుని పారిపోయిన ఈ పనికి కొడాలని మీకు సిగ్గుందా నేను అడుగుతా ఉన్నా. వైకాపాకు పనిచేసేటువంటి కార్యకర్త ఎవరైనా చనిపోయినా, వాళ్ళకి ఏదైనా యాక్సిడెంట్ అయినా, వాళ్ళ ఇంట్లో ఏదైనా కార్యక్రమం జరిగినా, ఈ సంవత్సర కాలంలో పారిపోయిన కొడాలి నాని, నువ్వు అన్నావు ఎలక్షన్ ముందు పెద్ద పోటుగాళ్ళలాగా పొద్దున్నే 10ంటికి ఫ్లైట్ టికెట్ బుక్ చేసుకుంటారు, ఇక్కడి నుంచి అమెరికా వెళ్ళిపోతారని. 20 ఏళ్ళు నేను గుడివాడలో నేను గెలిపించిన నీ కార్యకర్తలను వదిలేసి వాళ్ళు ఎటు సచ్చినా పర్లేదు, వాళ్ళు ఎటుపోయినా పర్లా, వాళ్ళ కుటుంబాలు ఏమైపోయినా పర్లేదని చెప్పి నీ వెనకాల